చెప్తా ఉత్తరాలు బాగా పిసిసి అధికార ప్రతినిధి మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్గా నియామకం చేయబడ్డారు. ఇవాళ ఆ సందర్భంగా చేస్తూ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మనందరినీ సమన్వయం చేయడానికి జగిత్యాల రావటము వారి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతలేదు. ముఖ్యంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో ఈరోజు అర్బన్ డే. అర్బన్ డే అంటే ఈ పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీకి సంబంధించి ఈ అర్బన్ డేను పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అంటే జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంటే మీరు ఆశ్చర్యపోతే పట్టణానికి ఏం ప్రత్యేకత ఉన్నాయి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కూడా ఈ పట్టణ మున్సిపాలిటీలలో వాళ్ళు ఏ విధంగానైతే హౌస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ పన్ను విధానం అమలు చేయబడడం జరుగుతుందో ఇలా దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారం, తోపుడు బండ్లు, కాయగూరలు అమ్ముకుంటోళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటోళ్ళు, చేపల మార్కెట్, పానీపూరి బండ్లు, ఇడ్లీ బండ్లు, బజ్జీల బండ్లు, చాయ్ హోటల్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, పూలు, ఫ్లవర్స్ విక్రయించే పూల షాప్స్, పాన్ షాప్స్, సోడా బండ్లు, అంగడి బట్టల వర్తకులు, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ రోడ్ సైడ్ గాజులు అవి పంపుకుంటుంటారు కదా, మీరు వాళ్ళే కానివ్వండి, ఈ తాళచేతులు చేసిన తాళాలు, మోచి చెప్పులో మరమ్మతు చేసిన వాళ్ళు, వీటికి తోడేది అవుతుందో ఈ అంగడి బజార్ మార్కెట్. మన అంగడి బజార్ మార్కెట్ ఏదైతున్నదో అట్లా కూరగాయల మార్కెట్, ఇవన్నీ కూడా మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి యొక్క మార్కెట్స్తో పాటు ఈ రోడ్ సైడ్ అమ్మకాలు చేసుకుంటూ ఉపాధి పొందేటువంటి, దీనితో ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్ ఇలా పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తాం. మనం పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తామని చెప్పి అంటున్నాం. వీళ్ళు జగిత్యాల పట్టణంలో దాదాపు 2-3 వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతుంటారని చెప్పి అంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఏదైతుందో రోజుకు 20 రూపాయలంటే నెలకు 600 రూపాయలండి. వీళ్ళు మినిమం ఆ తై బజార్ అంగడి చిట్టి అనేది 20 రూపాయలు అయిపోయింది. 30 రూపాయలు అయితే నెలకు 900 అంట. 30 రూపాయలు అయితే నెలకు 900, 40 రూపాయలు అయితే నెలకు 1200. అంటే ఈ లెక్కను తీస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది ఆన్ యావరేజ్. ఇలా రోడ్లపై దినసరి ఉపాధి పొందేటువంటి నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళపై తెలియకుంటేనే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆర్థికంగా భారం పడుతుందని చెప్పండి. దిస్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ది మున్సిపాలిటీస్. ఇప్పుడు మా మిత్రుడు శ్రీని ఏదైతుందో కార్పొరేటర్ ఉండే ఆర్మూర్ మున్సిపాలిటీ, మా మిత్రుడు శ్రీని అక్కడ కూడా అందరి చిట్టి వసూలు చేసి ఇప్పటికీ చేస్తున్నారు. మీరు పక్కన కొరుట్లకు పోండి, కరీంనగర్ పోండి, మెట్టపల్లి పోండి, మంచిర్యాలకు పోండి, సిద్దిపేట పోండి, యు గో ఎనీవే,
మొత్తం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చెప్పంటాను నేను, జగిత్యాల ఈజ్ ఓన్లీ ది మున్సిపాలిటీ. 94లో అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన అధికారానికి వచ్చింది. అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలు మీకు తెలియదు కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్టబట్టి గారు ఆల్మోస్ట్ ఏకపక్షంగా ఎన్నికలు వచ్చినాయి. ఏకపక్షంగా ఎన్నికలు 32 వార్డు కౌన్సిలర్లో 27 మంది కౌన్సిలర్ గెలుస్తున్నట్టు. తదుపరి 96 ఉప ఎన్నిక రావటం, 96 ఉప ఎన్నిక ఫలితం మీకు తెలియదు కాదు. అప్పుడు కూడా ఏకపక్షంగా ఏదైతుందో, నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ఏదైతుందో యావత్ జగిత్యాల ప్రాంతమంతా నాకు అండగా నిలబడి ఉప ఎన్నికల్లో అత్యధిక మేరతో గెలవడే తోడ్పడాలని చెప్పాను. అప్పుడు నేను ఏదైతుందో అప్పుడున్నటువంటి ఒక ఆలోచన పరిజ్ఞానంతో నేను ఆలోచించి ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ జగిత్యాల పీపుల్, ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ జగిత్యాల పీపుల్. మున్సిపల్ చట్టంలో ఏదైతుందో ఈ వీధి వ్యాపారులు మున్సిపల్ మార్కెట్లలో ఈ తై బజార్ అంగడి పన్ను చిట్టి ఏదైతే వసూలు చేయడానికి అవకాశం ఉన్నదో నేను దాన్ని మున్సిపల్ డిస్క్రిషన్ కింద తీసి అప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి ఏకాగ్రహంగా ఒక తీర్మానం చేసి బట్టి గారు మున్సిపల్ చైర్మన్, బట్టి గారు ఇక్కడ మెట్టబట్టి గారు ఈ మొత్తం పన్ను తై బజార్ రద్దు చేసేసి అంటే nobody is there enough. ప్రతి ఒక్కరు ఏదైతుందో నాకు ఏ మేరకు ఆదాయం సమకూరుతుందని ఆలోచన చేస్తాను తప్ప నిరుపేద వర్గాలకు ఏ మేరకు నేను తోడ్పడతా అని చెప్పి ఆలోచించా. ఇవాళ ఒక 1000 మందిని మనం ఉదాహరణ తీసుకుంటే నెలకు సంవత్సరానికి 1,00,000 అంటే ఎంత అవుతుందన్న 10 కోట్లు అవుతుంది. 100 లక్షల కోటి, 1000 అంటే 10 కోట్లు. ఇక్కడ 2-3 వేల మంది ఈ విధంగా స్ట్రీట్ వెండర్స్ ఉపాధి పొందుతున్నది. అంటే ఇవాళ మనం జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా 97 నుండి అంటారు, 97 నుండే. నేను 96లో ఎన్నికై వచ్చిన 97 నుండి అంటే దాదాపు అవి 3 ఇది 25-26 సంవత్సరాలు అంటున్నాయి. మధ్యలో అంటే ఫర్ యువర్ మీకు చెప్పడానికి చెప్తున్న మధ్యలో ఒక టర్మ్ తెలుగుదేశం పార్టీ చైర్మన్ గెలిచింది. బట్టి గారికి తదుపరి ఏదైతుందో ఒక టర్మ్ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని ఉదాహరణ కొనసాగించాలి ఎవరన్నా. కానీ ఏదో ఆ జీవన్ రెడ్డి దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన కాబట్టి నేను దీన్ని తొలగిస్తా అని చెప్పని దాన్ని తొలగించి మళ్ళీ ఇమీడియట్లీ కాంగ్రెస్ కౌన్సిల్ వచ్చింది. అప్పుడు నాగభూషణం మళ్ళీ అగైన్ రీఇంట్రడ్యూస్డ్ ఈ మున్సిపల్ పన్ను విధానాన్ని రద్దు చేయడం ఏదైతుందో రద్దు చేసేసి తదుపరి విజయలక్ష్మి వచ్చింది. అంటే ఇవాళ కూడా మొత్తం రాష్ట్రంలో జగిత్యాల ఏకైక మున్సిపాలిటీ తై బజార్ అంగడి చిట్టి వస్తువులు లేని మున్సిపాలిటీ కేవలం జగిత్యాల టౌన్ మాత్రమే చెప్పంటారు. అంటే ఇలా జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం పట్టణాలకు ఇది ఒక ఆదర్శం అని చెప్పంటారు, మొత్తం మున్సిపాలిటీస్కి ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నారు. అంటే ఇతరత్రా కూడా ఉన్నాయి, బట్ ఇదేదైతుందో దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ. This is one and only municipality in the whole Telangana state and even in integrated Andhra Pradesh state where ఎక్కడ ఏదైతుందో మీకు మున్సిపల్ అంగడి చిట్టి తైబదార్ వస్తువులు లేకుండా నిరుపేదలకు అండగా నిలిచినటువంటి యొక్క మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ, అది కాంగ్రెస్ పార్టీ. నేను 96 ప్రజా జీవితానికి ఏదైతుందో నాకు ఇది ఒక తృప్తి అంటూ. మనిషికి జీవితంలో ప్రజా జీవితం ఎవరికైనా కానీ ప్రజాభిప్రాయం మీద కొనసాగుతుంది. నా జీవితంలో ఏదైతుందో ఒక పని ఒక కార్యక్రమం ఏదైతుందో ఒక రాష్ట్రానికి ఆదర్శంగా నేను చేసిన వీళ్ళ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నేను
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతున్నదో ఇవాళ ఈ అర్బన్ డే పురస్కరించుకొని నేను వారికి ఇంకో ఈ లేఖ రాసిన మీకు ఇచ్చింది అదే కాదు. ఇలా అర్బన్ డే మీరు ఏదైతే రాష్ట్రమంతా దీన్ని నిర్వహిస్తున్నారో ఇప్పుడు ఏ జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా అండగా నిలిచే విధంగా తైబజార్ అంగడి చిట్టిని పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగిందో మీరు దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని ఉదాహరణగా తీసుకొని మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని మున్సిపాలిటీలలో ఈ వీధి వ్యాపారం సంబంధించి స్ట్రీట్ వెండర్ సంబంధించి ముఖ్యంగా మనం చూస్తుంటే గమనిస్తే తోపుడు పడినట్టు నిరుపేద వర్గ కొబ్బరి బొండాలు వాళ్ళు 50-100 మంది ఉంటారు జగిత్యాల కొబ్బరి బొండాలు అమ్ముకుంటారని చెప్పండి. కాయగూరలు అమ్ముకుంటారు. రోజు పల్లెటూరుకి వెళ్ళి ఇచ్చేది ఇస్తుందో కాయగూరలు అమ్ముకునేది ఇస్తుందో వాళ్ళు 400-500 సంపాదించుకొని పోతారని చెప్పండి. ఇటువంటి నిరుపేద ఇవాళ గవర్నమెంట్ ఏది ఇస్తుందో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఎక్కడ లేని విధంగా ఏది ఇస్తుందో మహిళల ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం అమలు చేస్తుంది. దిస్ ఇస్ నో వేర్ ఇన్ ది నేషన్. నేను బీజేపీ ఛార్జ్షీట్ వేస్తున్న అడిగా, నేను గాంధీ భవన్లో ప్రెస్ పెట్టి నువ్వు ఛార్జ్షీట్ అంటున్నాను ఆయన వీళ్ళు తెలంగాణ రాష్ట్రం మేము అమలు చేస్తున్న కార్యక్రమంలో అమలు చేయబోయే ముందైతే అప్పుడు నువ్వు మాట్లాడు. 200 యూనిట్లను ఉచిత విద్యుత్ 500 రూపాయలకే సబ్సిడీ అని చెప్పి అంటున్నా. సరే ప్యాడీ బోనస్ ఇవన్నీ ఉన్నాయి. నీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొంత దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నావో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి. జగిత్యాల మున్సిపాలిటీలో ఏదైతే దిస్ నాట్ కాస్ట్ మచ్ టు ది మున్సిపాలిటీ. వాస్తవంగా ఏదైతుందో 1000 మందికి 10 కోట్లు నేను చెప్పిందో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం 50 లక్షలు రాకు. ఇది టెండర్ పెడితే మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం 50 లక్షలు రాకు అంటే 9 కోట్లు ఏదైతుందో మధ్య దళాల పాలైపోతుంది. At the cost of 1/10 of the revenue. At the cost of 1/10 of the revenue. మీరు నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఇలా 100% లబ్ధి కూర్చుందో ప్రతి కుటుంబానికి ఏదైతుందో ఆన్లైన్ యావరేజ్ నెలకు 10,000 అయినా సంవత్సరానికి ఏదైతుందో 1,00,000 రూపాయలు సాయం చేసిన వాళ్ళు అవుతాం చెప్పండి. పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఈ తైబజార్ అంగడి చిట్టి వస్తువులు నిలిపివేయబడే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలబడాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తానని చెప్పండి. మీరు అనుకోవద్దు మున్సిపల్ ఆదాయం బొడగొట్టు కదా అని చెప్పండి. మున్సిపల్ ఆదాయం బొడగొట్టు 1/10 అని చెప్పింది. ఇదే జగిత్యాల మున్సిపాలిటీలో ఇలా పట్టణ మున్సిపాలిటీ నుండి ఏదైతే ఉందో IDSMT స్కీమ్ కింద అన్నాడు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ టౌన్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ టౌన్. ఒక 100 షాపులు మున్సిపల్ నిధులు ప్లస్ IDSMT ఒక 100 దుకాణాలు కట్టినాయి. 100 షాపులు కడితే ఆల్మోస్ట్ ఇవాళ దుకాణానికి 20,000 లెక్క పెట్టుకున్నా కానీ నెలకు ఒక 20 లక్షలు వస్తున్నాయి. తెలుసు కదా. అంటే ఇది మన ఆలోచన ఎట్లా దూరదృష్టి ఉండాలి. సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలనే తపన ఎంత ఉంటుందో మున్సిపల్ ఆదాయాన్ని కూడా నిలబెట్టేటువంటి ఆలోచన ఉండాలంటున్నాను. మున్సిపల్ ఆదాయాన్ని కూడా నిలబెట్టాలని ఒక భావనతో ఏదైతుందో దాదాపు 100 షాపులు కట్టాము IDSMT మున్సిపల్. మున్సిపల్ పార్క్ ఏదైతుందో మనకు టువర్డ్స్ రామ్ బజార్ న్యూ బస్ స్టాండ్ వైపు తొవ్వలేకుండా నేను మున్సిపల్ పార్క్ ఏదైతుందో తొవ్వ తీసి ఒకటి రహదారి ఏర్పాటు చేశారు. లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రామ్ బజార్. లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రామ్ బజార్. ఆడు 20 షాపులు కట్టేసింది. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చింది, ప్రజలకు సౌకర్యం ఏర్పడింది. నెలకు 25 లక్షలు అంటే సంవత్సరానికి దాదాపు 2-3 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏదైతుందో నీకు సమకూర్చే విధంగా నేను కార్యక్రమాన్ని అమలు చేసిన కల్పింప చేస్తున్నది ఆరంభం నుండి జగిత్యాల మున్సిపాలిటీ.
There is no other municipality. Only Jagitchal. త్రాగునీటి కొరత సమస్య ఇబ్బంది ఎదురు కాకుండా ఆది నుండి కూడా దీనిపై దృష్టి పెట్టి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పల్లెబాటు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఆరంభమైంది. అప్పుడు ఎస్కేఎన్ఆర్ ప్రిన్సెస్లో సబ్ స్టేషన్ ఫౌండేషన్ వేసుకొని మహిళా డిగ్రీ కళాశాల ఆరంభం చేసుకుని భవనాన్ని ఆరంభం చేసుకొని జగిత్యాల జిల్లా న్యాయస్థాన సముదాయాన్ని ఆరంభం చేసుకొని జిల్లా కోర్టు ఇక్కడ ఆరంభం చేసుకొని ఇలా మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఏదైతే పల్లెబాట చెప్పడం జరిగిందో ఆనాడు ఇక్కడ 50 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చిపోయింది రాజశేఖర్. 50 కోట్లకి. అంటే ఆనాటి నుండి కూడా ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి సౌకర్యాలు ఒనగూర్చడం లోపల 200 రూపాయలకి నల్లా కనెక్షన్ వచ్చే విధంగా 200 రూపాయలకి నల్లా కనెక్షన్. ఇవాళ మిషన్ భగీరథ చెప్తున్నారు 200 రూపీస్ నల్లా కనెక్షన్. కేవలం 200 కడితే ఇంటి కుళాయి ఇంట్లో వచ్చి నల్ల తిప్పేటట్టు. విత్ స్టేట్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ గాట్ దట్ ఫెసిలిటీ. జగిత్యాల మున్సిపాలిటీ జగిత్యాల నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పంటున్నా. మీకు జేఎన్టీ కళాశాల కానీ, వ్యవసాయ కళాశాల కానీ, ఉమెన్స్ డిగ్రీ కళాశాల కానీ, నాక్ శిక్షణ కేంద్రం కానీ ఒక ఎడ్యుకేషన్ హబ్గా దీన్ని రూపొందింపజేయబడే విధంగా ఏదైతుందో ముందుకు పోవడం. మేము 4000 ఇళ్ల నిర్మాణం గురించి చర్చిస్తుంటామే. మనం 4000 ఇళ్ల నిర్మాణం గురించి చర్చిస్తుంటాం. ఆనాడు ఏదైతుందో కేవలం హైదరాబాద్ మినహా, గ్రేటర్ హైదరాబాద్ మినహా ఎక్కడ కూడా 4000 ఇండ్లు నిర్మాణం చేయాలనే తలంపు ఏ మున్సిపాలిటీకి రాలేదే. ఎక్సెప్ట్ గ్రేటర్ హైదరాబాద్ మినహా జిల్లా కేంద్రాలలో కానీ, మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో కానీ ఎక్కడ కానీ అంటున్న 4000 ఇండ్లు నిర్మాణం చేయాలనేటువంటి యొక్క ఆలోచన తలంపు కేవలం జగిత్యాల కాదు. స్థల సేకరణ 200 కోట్లు పెట్టి స్థల సేకరణ చేసుకున్నాయి. 4000 మంజూరు పొందినాం, ఊరికే కాదు. సరే నాకు అదృష్టం కలిసి రాలేదు. సరే తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తదుపరి ఈ 4000 ఇండ్లు ఇచ్చే నిర్మాణం కొనసాగిస్తే జీవన్ రెడ్డికి ఎక్కడ పేరు ఉంటుందో అన్నట్టు ఏదైతుందో అన్నింటినీ నిలిపేసి. అంటే ఎవరైనా ఆలోచన ఏదైతుందో ఒక మంచి పని. నేనేమంటున్నా, నేను సొంత ఇల్లు నిర్మాణం 100 గజాలతో ఏదైతుందో దానిపై నీకు శాశ్వత హక్కు కలిగే విధంగా. డబుల్ బెడ్రూమ్లో కూడా శాశ్వత హక్కు ఉంటుందా నేను అన్నా. బట్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ది నలుగురితో పోతు. ఇది ఇండిపెండెంట్ హౌస్. అట్లా 4000 ఇండ్లు నిర్మాణం తలబెడితే కొన్ని బేస్మెంట్ ఉండే, కొన్ని లెంటర్ ఉండే, కొన్ని రూఫ్ లెవెల్కి వచ్చినాయి. ఆ 4000 అట్లే పూర్తి చేస్తే ఎప్పుడో మీకు 8 ఏళ్ళ కింద అయిపోతుండని, 8 ఏళ్ళ కింద అయిపోతుండే అంటున్న 4000 ఇండ్లు అట్లే పూర్తి చేస్తారు. సరే అందులో సగం తొలగించిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పథకం అని చెప్పండి, సంతోషం. ఏదో ఒకటి సంథింగ్. మేము వీఆర్ నాట్ డిఫరింగ్ విత్ యువర్ డబుల్ బెడ్రూమ్. కానీ దీన్ని నిలిపేయడంతోనైతే ప్రభుత్వ ఆస్తి నా జేబులో కలిపి పెట్టినా నేను. నిరుపేద వర్గాల వాళ్ళు 1600 ఇండ్లు ఇప్పటికీ అట్లే ఉన్న అసంపూర్తిగా మన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాను నేను. ఏవైతే అర్థాంతరం నిలిచిపోయిన 1600 ఇండ్లు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చాలని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాను. 4000 ఇండ్ల నిర్మాణ ఆలోచన విధానం ఎక్కడ ఆరంభమైంది చెప్తున్నది. తదుపరి ఏదైతుందో ఈ 4000ను మైమరిచాలని అంటే మరొక 4000 వేస్తే మరుస్తారనుకో తెచ్చి సంతోషం. నిజంగా మర్చిపోయింది. ఎందుకంటే ఇవి అమలు కాలేదు కాబట్టి యాదస్తది కావద్దని చెప్పనుకున్నాం. సంతోషం ఏదో ఒకటి వస్తుంది, అదైనా మంచిది. అంటే జగిత్యాల పట్టణం అనేది ఏదైతుందో నేను మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా
నేను ఇప్పుడు అంటే పోటీ అనేది ఏదైతుందో అభివృద్ధిలో డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి స్థాయితో పెట్టుకున్నాను. పులివెందుల వాయిస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐ కంపేర్డ్ జగిత్యాల విత్ పులివెందుల. ఐ కంపేర్డ్ జగిత్యాల విత్ పులివెందుల అని చెప్పి పులివెందుల ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయో, ప్రజానికి ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ స్థాయిలో జగిత్యాలో ఏర్పాటు చేయాలని తలపుతో నేను ముందుకు సిరిసిల్ల అని చెప్పని ఇలా ఎవరు కేటీ రామారావు మొన్న పెట్టుకున్నటువంటి కాలేజ్ వ్యవసాయ కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ కానీ నేను అప్పుడు 99 ముందు పెట్టిన 99 ముందు పెట్టిన అంటున్నాను నేను. జేఎన్టీయూ కానీ వ్యవసాయ కళాశాల అని ఆయన మొన్న మంత్రి అయినా కానీ రావుతారు ఇక్కడ జీవన్ అని పెట్టిండు నేను పెట్టద్దని చెప్పి నీకు రావచ్చు ఆలోచన. కానీ నీ ఇక్కడ 10 ఏళ్ళ ముందు నేను పెట్టాను చెప్పాలి. సిద్దిపేటలో లేని కూడా ఏదైతుంది ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సిద్దిపేటలో వ్యవసాయ కళాశాల లేదు, సిద్దిపేటలో జేఎన్టీయూ లేదు, జగిత్యాల జేఎన్టీయూ ఉన్నది, వ్యవసాయ కళాశాల ఉన్నది, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది, అక్కడ లేదు. అంటే అభివృద్ధికి ఏదైతుందో కొలవాలని చెప్పంటు నేను ఇలా అర్బన్ డే కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జగిత్యాల పట్టణాన్ని అంటే నేను ఈ విధంగా నా ఆలోచనకు అనుగుణంగా నేను దీన్ని రూపుదిద్దాలని చెప్పని తలాపుతో ముందుకు పోయినో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి రాస్తూ మీ ద్వారా రాస్తున్నా వారికి కూడా పంపిస్తున్నాయి. ఈ చిరు వ్యాపారులు ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా జగిత్యాల పట్టణంలో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా లబ్ధి పొందుతున్నారో దాదాపు సంవత్సరానికి ₹1,00,000, ఆ విధంగా మొత్తం రాష్ట్రంలోని నిరుపేద వర్గాలు దినసరి ఉపాధి పొందేటటువంటి వారికి అందరికీ సంవత్సరాలు ₹1,00,000 అంటే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారని చెప్పి అంటున్నారు. విధమైన కార్యక్రమం తీసుకోవాలి. అది వాళ్ళు ఏదైతుందో ఈ విజయోత్సవాలను పురస్కరించుకొని ఒక మంచి ఆలోచన తలంపు ప్రజలకు తీసుకెళ్ళాలి. అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఏదైతుందో ప్రజలు చర్చగా అమలు చేయబడుతున్న కార్యక్రమాల పట్ల దానికి అనుగుణంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఏదైతుందో మేము చాలా పాత మిత్రులము, వారి వల్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా జగిత్యాల రావటము రియల్లీ వారు నాకు ఫోన్ చేసేదాన్ని నిజంగా 94 నుంచి అనిపించినట్టు ఏదైతుందో ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో పాల్గొని చేసి ఇవన్నీ కూడా దయచేసి మీ ద్వారా శ్రీను ఇది మహేష్ గౌడ్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి అందజేసే బాధ్యత నీది. ఎందుకంటే సో దట్ ఇది మీద రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలలో కూడా అమలు చేయబడ్డట్టయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్ అంటుండే.